పేరు లక్ష్మి. పోలవరం నుంచి ఇక్కడ పాల్కొల్ తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమారుడు సుధీర్, కోడలు వేణుక. వీరు పెద్ద కుమారుడికి గర్భఫలం లేకపోతే దాని నిమిత్తమై వారు ఇక్కడికి తైలాభిషేకానికి వస్తుండగా వారికి చిన్న కుమారుడు కూడా వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత తన భార్య గర్భవతి అయినప్పుడు 3వ నెల స్కానింగ్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెక్ చేసి ఆ కడుపులో ఉన్న శిశువుకి ముక్కు లేదని చెప్పడం జరిగిందండి. ముక్కు లేదు, మళ్ళీ ఇంకొక 10 రోజుల తర్వాత మళ్ళీ స్కానింగ్ చేస్తాము, మళ్ళీ అలానే వస్తే కనుక మరి అబార్షన్ చేయించేసుకోవాలి, తీయించేయాలి గర్భాన్ని అని వారు చెప్పారండి. చెప్పినప్పుడు వారు భయపడి ఇక్కడ పాలకల్లో తైలాభిషేకం అయిపోయింది. అప్పటికి వారు కోడలను తీసుకొని రావులపాలెం తైలాభిషేకంకి వెళ్ళడం జరిగింది. అక్కడ రావులపాలెంలో దైవజనులకి చెప్పి ప్రార్థన చేయించారు. ఇలా ముక్కు లేదంటున్నారు కడుపులో శిశువుకి అని చెప్పినప్పుడు దైవజనులు అదేముండదు, చక్కగా అన్ని అవయవాలతో ఆరోగ్యంగా పుడుతుందని ప్రార్థన చేశారండి. ప్రార్థన చేస్తే మళ్ళీ 10 రోజుల తర్వాత వారు స్కానింగ్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే పాపకి అన్నీ చక్కగా ఉన్నాయి, ఏ అబార్షన్ ఏది చేయనవసరం లేదని డాక్టర్స్ చెప్పారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు వారి పట్ల కృప చూపించి చక్కగా ఆరోగ్యమైన కుమార్తెను వారికి అనుగ్రహించారండి. దేవుడు చేసిన ఈ కార్యం బట్టి దేవునికే మహిమ కలుగును గాక.